శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ జ్యేష్ఠాదేవి శ్రీ శనీశ్వర స్వామి ఆలయానికి వేలాది భక్తులు పోటెత్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండల పరిధిలో గల నాటి వర్తమానపురం నేటి నంది వడ్డిమాను గ్రామ పరిధిలో ప్రసిద్ధి చెందిన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం మాఘమాసం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రి, అర్చకులు శాంతికుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి జరిపిన ప్రత్యేక పూజలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారికి తైలాభిషేకం, పూలాభిషేకాలతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. శని త్రయోదశి సందర్భంగా నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్ర శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి దంపతులు, బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో హాజరై శ్రీ జ్యేష్ఠాదేవి శనీశ్వర స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తైలాభిషేకం, పూలాభిషేకాలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి పురాతనమైన శివపార్వతుల ఆలయాన్ని కూడా భక్తులతో కలిసి వారు దర్శించుకుని ఆ పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో వివిధ అర్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం డీఎస్పీ బుర్రె శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయుల నాటి ఎంతో చరిత్ర గల పుణ్యక్షేత్రమైన శివపార్వతుల ఆలయాన్ని సందర్శించి ఆ స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దినదిన అభివృద్ధి చెంది ఉన్నత స్థానాలకు ఎదగాలని వారి సందర్భంగా ఆ భగవంతుని కోరుకున్నట్టుగా తెలిపారు.
राजाय प्रवेशाहिने सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि చేసిన విశేషమైన పుణ్యం పదం కలుగుతుంది. ఈరోజు శని త్రయోదశి శనివారం మాఘమాసంలో రావడం విశేషం. ఈ శని త్రయోదశి పర్వదినాన సూర్యోదయ పూర్వం నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి స్వామివారికి నువ్వుల నూనె నువ్వులు సమర్పించి జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు సమర్పించి భారతి అష్టోత్తర శతనామాలతో పూజించి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించినంత మాత్రాన్ని వారికి ఉన్నటువంటి అర్ధాష్టమ అష్టమ ద్వాదశ జన్మశని దోషాలను పరిహరింపబడుతుంది. ఈ దోష పరిహారాలను అనుకూలంగా కలిగే స్థితిని కలిగజేయడానికి యజమానులకు అనేక విధాలైన శుభ సూచకాన్ని కలిగజేసేది శని స్థితిని అనుకూలమైన పరిస్థితిని కలిగజేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి భారతదేశం మొత్తంలో 700 ఫీట్ల ఎత్తు కలిగినటువంటి విగ్రహం నందివర్ధమానపురం నందివడ్డమాన్ బిల్లంపల్లి మండలం నాగర్కర్నూలు జిల్లాలో కలదు. ఈ అతి పురాతనమైనటువంటిది కాకతీయులు గోనగన్నారెడ్డి గోనబుద్ధారెడ్డి కాలం నాటి ఈ ఆలయం ప్రస్తుతం 800 సంవత్సరాల క్రితం బ్రహ్మసూత్ర శివలింగంగా నిత్య నైమిత్తిక పూజా విధానంతో ఆరాధించబడుతుంది. ఈ ఆలయ పూజా విధానాలు వీరశైవాగమోక్తానుసారంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో జరిగేటువంటి వీరశైవ ఆగమోక్త ప్రకారంగా నిత్య నైమిత్తిక పూజా విధానం నిర్వహించబడుతుంది. ఈ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠ విశ్వనాథ శాస్త్రి నంది.